హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను మీ యమున వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమున వ్లాగ్స్ 19. ఈ వీడియోలో ఏంటంటే మేము ఎగ్జిబిషన్కి వచ్చినాం, అదే వీడియో అనమాట. ఇక్కడ మాట్లాడేది ఏమేమి ఎక్కువ ఉండదు, సో చూపించేస్తున్నా మొత్తం. నేను మ్యూజిక్ పెట్టేసి చూపిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ 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 మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని లైక్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్లీజ్ నా వీడియోస్ చూడండి, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో. సో ప్లీజ్ వీడియోస్ చూడడమే కాకుండా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగ్జిబిషన్ అంటేనే చాలా చాలా పెద్ద విషయం. అలాంటిది ఇక్కడ చింతల్ ఎగ్జిబిషన్లో ఏంటంటే తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ థీమ్ స్టైల్లో పెట్టిరనమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే. చెల్లె వాళ్ళు అక్కడే ఉంటారు, సో వాళ్ళ ఇంటికి దగ్గర అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళినాము. అండ్ నేను ఎవరిని చూపించట్లేదు, జస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ మీ పిల్లలు ఏ టైపు, అంటే ఏవైనా బొమ్మలు కొనియకపోతే ఏడ్చే టైపా, లేకపోతే సర్లే మనం ఇంకో ఎప్పుడైనా కొనుక్కుందాం అని అంటే కాంప్రమైజ్ అయ్యే టైపా, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అర్జున్ ఏమో బోత్, ఒక్కొక్కసారి అట్లుంటాడు, ఒక్కొక్కసారి ఇట్లుంటాడు. వాడు ఎంత మొండి చేసినా కొనియాలని మాకు అనిపిస్తేనే కొనిస్తాము. అతిగా మించి అంతకు మించి వాడేదో ఏడుస్తున్నాడు కదా, ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి అట్లా కొనియడం చెయ్యము. ఎందుకంటే పిల్లల మైండ్లో ఏంటంటే ఏడిస్తే అదే ముద్ర పడిపోతుంది, ఇంకా నేను ఏడిస్తే కొనిస్తారని చెప్పేసి ఫీల్ అవుతారు. కాబట్టి వాడు ఏడవకుండా నార్మల్ టైంలో ఎప్పుడైతే అడిగిండో అప్పుడు మాత్రమే కొనిస్తాము. అండ్ పెద్దగా మనం ఎగ్జిబిషన్లో షాపింగ్ ఏం చేయం కదా, ఏదైనా కొంటే పిల్లలకు బాల్ బ్యాట్లు అవి కొంటాము. ఇక్కడ చూడడానికి చాలా చాలా డ్రెస్సెస్ అవి అన్నీ ఉన్నాయి. సో ఇంకా నేనేం మాట్లాడా, ఇంకా లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు వీడియో చూసేయండి.
తోటోడు తొడ కోసుకుండానే మేము మెడ కోసుకునే టైప్ అయితే నేను కాదండి. ఫస్ట్లో అట్లనే ఉంటుండే. అంటే వేరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి స్టేటస్లు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అబ్బా మనం ఎందుకు ఇట్లా ఎంజాయ్ చేయము అది ఇది అని ఆలోచిస్తుండే. కానీ అది తప్పు. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. మన చేతికున్న వేళ్ళే ఒకలా ఉండవు. అలాంటిది వేరే వాళ్ళ లైఫ్తో మనం లైఫ్ అస్సలు కంపేర్ చేసుకోవద్దు. మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. ఇంకా మనలాగా ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ తింటే చాలు, ఇవాళ మన కడుపు నిండితే చాలు అనుకునే టైప్ ఉంటారు. సో ఓవర్ చెప్తుంది అని అనుకోకపోతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం, హ్యాపీగా ఉందాం, మన హస్బెండ్స్ని హ్యాపీగా ఉంచుదాం. థ్యాంక్ యూ.